కష్టాల్లో కారోబార్లు చెత్త ఎత్తే నుండి మొదలు చెత్త తుడిసే వరకు అంతా వారే. గ్రామ పంచాయతీలో వెట్టి చాకిరికి కేర్ ఆఫ్ అడ్రస్గా కారోబార్ బతుకులు. చెత్త ట్రాక్టర్లు ఆటోలను సైతం కారోబార్లే నడిపే పరిస్థితి. పురుష మహిళ లింగ భేద తేడా లేకుండా కారోబార్లతో వెట్టి చాకిరి. పేరుకే పలుకుబడికి కారోబార్, పంచాయతీలో మాత్రం చేసేది దాసి పని. గ్రామ పంచాయతీల్లో విధి విధానాల్లో పర్యవేక్షించాల్సిన అధికారుల జాడ కనిపించని భయం. ఎంత ఘోరమే! ఒక మహిళ ఆమె చెత్తెత్తుకోవాలి, ఆమె డ్రైనేజీలు సాఫ్ చేసుకోవాలి, ఆమె దాంట్లో వేసుకోవాలి చెత్త, దాంట్లో ఆమె మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ ఆమె పోవాలి. ఇది కారోబార్ల దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఏడా ఇది? వర్ధన్నపేట సైడేనా? మా వేణు రాసిండు. గ్రామ స్వరాజ్యం మహాత్ముడు కన్నకళ. కానీ నేడు గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే కారోబార్ల జీవితాలను చూస్తే అది గ్రామ నరకంలా అనిపించక మానదు. ఇది ఒక వర్ధన్నపేట వరంగల్కి సంబంధించింది కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉంది. కష్టాల్లో కారోబార్లు చెత్త ఎత్తే నుంచి మొదలు చెత్త తుడిసే వరకు అంతా వారే అన్న చందంగా తయారైంది వారి పరిస్థితి. విధులకు రక్షణ లేదు, జీతాలకు భరోసా లేదు. ఆ పోనీ చేసే పనికైనా గౌరవం ఉందా అంటే అది కూడా లేదు. ఆ ఒక పక్క ఊరంతా తిరిగి పన్నులు వసూలు చేయాలి, మరో పక్క వీధి దీపాలు వేయించాలి, ఇంకో పక్క మురికి కాలువలు శుభ్రం చేయించాలి. ఆఖరికి పంచాయతీ కార్యాలయాల్లో చెదలు తుడిచే లాస్ట్ గ్రేడ్ ఉద్యోగి కంటే హీనంగా వీరితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలో ఎవరు విధులు ఏంటని అవగాహన కల్పించాల్సిన అధికారులు సైతం ఆ విధులపై అవగాహన కల్పించడంలో అధికారులు ఘోర వైఫల్యం చెందారనే అనడంలో అతిశయోక్తి లేకపోలేదు. నిజానికి ఒక కారోబార్ విధులు ఏమిటి, వారి బాధ్యతలు ఏంటి అన్న దానిపైన పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఉన్నతాధికారుల తీరు మాత్రం తుగ్లక్ పాలనను తలపిస్తుంది. కారోబార్లకు వారి విధుల పట్ల కనీస అవగాహన కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏ పని పడితే ఆ పనిని కారోబార్ల నెత్తిన రుద్దడం స్థానిక సర్పంచ్లతో పాటుగా అధికారులు సైతం అలవాటుగా మారిందని స్థానిక ప్రజలతో పాటుగా కొంతమంది కారోబార్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిళ్ల నడుమ నలిగిపోతున్న కారోబార్ బతుకులు. ఒకవైపు సర్పంచ్ల రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు కార్యదర్శులు ఈఓ పిఆర్డిఓల వేధింపులు, వీరిద్దరి మధ్య నలిగిపోతూ కారోబార్లు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మొదట నిలదీసేది కారోబార్లనే. కానీ వారికి రావాల్సిన అరొకర జీతాలు సకాలంలో అందవు. ఉద్యోగ భద్రత అనేది ఎండమావే తీరుగా మారింది. కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ పని నుంచి వీధుల్లో చెత్త ఎత్తించే పని వరకు అన్నింటికీ కారోబార్లనే బలి పశువులను చేస్తున్నారు. విధి విధానాలపైన స్పష్టత ఇవ్వాల్సిన పై అధికారులు ఏటా రివ్యూ మీటింగ్ల పేరుతో ఏసీ రూమ్లో కూర్చొని టార్గెట్లు పెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వారి సాధక బాధకాలను పట్టించుకున్న పాపన పోలేదని కొంతమంది కారోబార్ వృత్తిలో కొనసాగుతున్న ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులారా, కారోబార్లు అంటే మీ సొంత ఊడిగం చేసే బానిసలు అనుకుంటున్నారా? వారి విధులకు ఒక గౌరవం, ఒక పరిమితి లేదా అని గ్రామాల్లో మేధావులు, కార్మిక సంఘాలు నేడు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. గ్రామ పంచాయతీల బండి సజావుగా సాగాలంటే కారోబార్ల వ్యవస్థను బలోపేతం చేయాల్సిందే. అధికారుల బ్యూరోక్రటిక్ అహంకారాన్ని పక్కన పెట్టి కారోబార్ల నిర్దిష్ట విధులపై స్పష్టమైన జీవో అమలు చేయాలి. వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి గౌరవప్రదమైన రీతిలో విధులు నిర్వహించేలా వాతావరణం కల్పించాలి. చెత్త ఎత్తే నుంచి చెత్త తుడిచే వరకు అన్నిటికి కూడా ఏ పని ఎవరు చేయాలి అని చేసి వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపాలని మా వేణు కోరుకుంటున్నాడు. పల్లె ప్రగతి బాగుండాలంటే కోటి మంది ఆడోళ్ళను కోటీశ్వరులను చేస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ కారోబార్ల బతుకులు ఎందుకు మారట్లేదు? ఆమె చేయాల్సిన పని ఏముంది? ఆమె చేయాల్సిన పని ఏం చేస్తుంది? నల్లా బిల్లుల కాంచి మొదలుకుంటే కరెంటు బిల్లుల వరకు గ్రామ వ్యవస్థ ఎట్లుంటుందో కారోబార్ల చేతిలో ఉంటుంది. కానీ అదే కారోబార్లు చెత్త ఎత్తే దుస్థితికి ఎందుకు తీసుకొచ్చిండో రేవంత్ అన్న అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఆమె చెత్త ఎత్తాలి, ఆమె ఆటోలు వేసుకోవాలి, ఆమె ఆటో నడుపుకోవాలి. ఇక్కడ ఆమె ఆటో నడుపుకుంటుంది. మరి ఇటువంటి మహిళకు మనం వందనం చేద్దామా, లేదంటే మహిళలను ఇంకా బానిసలుగా చేసి పబ్బం గడుపుకుందామన్నది కాంగ్రెస్ నాయకులారా ఒకసారి ఆలోచించండి.
ఉన్న వాస్తవాలే చెప్తున్న మిత్రులారా, విమర్శించడానికి తావులేదు.